హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ టు ఆల్. విత్ మీ ప్రవీణకి స్వాగతం. ఈరోజు మనం గోవాలో డే 3 ట్రిప్ కూడా కంప్లీట్ చేయబోతున్నాం. ఈరోజు మనం చేసేది ఏంటి అంటే వాటర్ గేమ్స్ వెళ్ళిపోతున్నాం. అండ్ ఇవి ఏమేమి ఉన్నాయి, ఎలా వెళ్తాము, ఏం చేయాలి, ఇవన్నీ మన వీడియో మొత్తం కంప్లీట్గా చూస్తే మీకే అర్థమవుతుంది. అండ్ ఈ స్పోర్ట్స్ని ఒక ఏజెన్సీ ద్వారా బుక్ చేసుకొని వెళ్తున్నాం. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఓకే, ఇంతవరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇట్స్ మీ సీ యు సూన్. ఇప్పుడు మార్నింగ్ 7:30 అవుతుందండి. మనం ఇప్పుడు ఫియస్టా హోటల్ నుండి స్టార్ట్ అయిపోయాం. అండ్ బిఫోర్ వీడియోస్ మీరు ఫాలో అవుతున్నట్టయితే మనం ఎక్కడ స్టే చేసాం అన్ని డీటెయిల్స్ దాంట్లో ఉంటాయి. అండ్ ఇది బాగా బీచ్ చూడండి, చాలా ప్రశాంతంగా ఉంది. మార్నింగ్ టైంలో మాత్రమే ఇంత ప్రశాంతంగా ఉంటుంది, నైట్ అయితే ఫుల్ ఆపోజిట్లో ఉంటుంది. మార్నింగ్ టైం రోడ్స్ కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాయి. అలాగే పక్షుల సౌండ్స్, కెరటాల సౌండ్లు బాగా వినిపిస్తున్నాయి క్లియర్గా మనకి. మనమైతే ఇప్పుడు టీటోస్ లేన్ వచ్చామండి. మనం రీచ్ అవ్వాల్సిన ప్లేస్కి కొంచెం వాక్ చేయాలి. అండ్ ఈ టీటోస్ లేన్ అయితే నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుంటుంది డే టైం కన్నా. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఒక ఏజెన్సీ ద్వారా గేమ్స్ని బుక్ చేసుకున్నామని. ఇదేనండి, సాయి సంపత్ టూర్ కంపెనీ. ఎస్టర్డే నైట్ మనం షాపింగ్కి వచ్చినప్పుడే మనీ కూడా పే చేసేసాం. అండ్ ఈ లేన్లో మనం వెళ్తుండగా మనకి ఇక్కడ ఆంధ్ర టిఫిన్ పాయింట్ కూడా ఒకటి ఉందండి. అయితే నాకు ఇక్కడ చిన్న డౌట్ వచ్చింది. ఫ్రంట్కి మనకి ఆంధ్ర టిఫిన్ అని ఉంది, బ్యాక్కి మోమోస్ అని ఉంది కదా. సో ఏంటి అని అడిగితే నేను ఇతను మార్నింగ్ టిఫిన్స్ సేల్స్ చేస్తారు, ఈవినింగ్ ఇంకో అతను మోమోస్ సేల్స్ చేస్తారనమాట. ఒక షాప్లో ఇద్దరు షేర్ చేసుకుంటున్నారు. నాకైతే ఐడియా చాలా బాగా నచ్చింది. బై ద వే టిఫిన్ కూడా బాగుంది, చాలా టేస్టీగా అండ్ తక్కువ కాస్ట్కి ఉంది. మనం అలా నడుచుకుంటూ వస్తే ఈ టీటోస్ లైన్ ఎండ్కి ఇక్కడ ఒక బస్సు ఉంది కదా. సో మనం వెళ్ళాల్సింది ఈ బస్సులోనే. ఇప్పుడు మనలాగే చాలామంది డిఫరెంట్ ప్లేసెస్లో ఇలా గేమ్స్ని బుక్ చేసుకున్నారు. వీళ్ళందరినీ గ్యాదర్ చేసుకొని ఒక పాయింట్కి తీసుకువెళ్తున్నారు. ఇప్పుడు మనం ఆ పాయింట్కి వెళ్తున్నాం. ఆ ప్లేస్కి అయితే రీచ్ అయ్యాం మనం ఇప్పుడు. అదేంటంటే అగ్వాడా ఫోర్ట్ బ్యాక్ వాటర్స్ అనమాట. మనకైతే ఇక్కడ చాలా బోట్స్ కనిపిస్తున్నాయి కదా. అలాగే మనలాగే చాలామంది డిఫరెంట్ బస్సెస్ నుండి వచ్చారనమాట. వీళ్ళందరినీ గ్యాదరింగ్ చేసి నెంబరింగ్ ఇస్తున్నారు. అలాగే ఎవరెవరు ఏ బోట్లో వెళ్ళాలో కూడా డిసైడ్ చేసి పంపుతున్నారనమాట. ఇప్పుడు మనం ట్రావెల్ చేయాల్సిన బోట్ ఇదేనండి. సో వాళ్ళు కూడా వాళ్ళ థింగ్స్ అన్ని అరేంజ్ చేసుకుంటున్నారు. మనమైతే చెక్ ఇన్ అయితే అయిపోతున్నాం. ఫైనల్లీ మన బోట్ ట్రావెలింగ్ అయితే స్టార్ట్ అయిపోతుందండి. స్లోలీ బోట్ మొత్తం ఫిల్ అవుతున్నారు. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉందండి, బికాస్ నాకు గేమ్స్ అంటే చాలా ఇష్టం. అండ్ దిస్ వన్ వాటర్ గేమ్స్ అండ్ ఫస్ట్ టైం. సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందా అనేది ఆలోచిస్తూ ఉంటే కొంచెం థ్రిల్లింగ్గా ఉంది అండ్ ఎగ్జైటింగ్గా కూడా ఉంది. నేనైతే ఈ వీడియోలో మోర్ ఫన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. హోప్ సో మీ అందరికి కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చు అని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో డోంట్ మిస్ టిల్ ఎండ్ వరకు చూడండి. బోట్లో అన్నీ అరేంజ్ చేసుకుంటున్నారండి. వాటర్ బాటిల్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్ అన్నీ. బికాస్ మన ఈవినింగ్ 4:30 వరకు మనం ఈ బోట్లోనే ఉండబోతున్నాం. ఏంటంటే ఈ ట్రావెలింగ్ మనకి మార్నింగ్ 9 నుండి ఈవినింగ్ 4 వరకు మనం బోట్లోనే సీలోనే ట్రావెల్ చేయబోతున్నాం. చాలా ఫన్ ఉండబోతుంది. బోట్ టీమ్ మెంబర్స్ చాలా ఇన్స్ట్రక్షన్స్ అండ్ ప్రికాషన్స్ కూడా చెప్పారు. అలాగే లైవ్ జాకెట్స్ కూడా ఇచ్చారు. మన బోట్ స్టార్ట్ అవ్వకముందే మన లైవ్ జాకెట్స్ కూడా వేసేసుకున్నాం. నౌ ఇట్స్ టైమ్ ఫర్ నేచర్ అండ్ ఫన్. ఇలా బ్యాక్ వాటర్స్లో ట్రావెల్ చేస్తుంటే నాకైతే కేరళ గుర్తొచ్చింది. బికాస్ కేరళలో కూడా బ్యాక్ వాటర్స్లో బోట్ స్టే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఐ థింక్ మ్యాక్సిమం మెంబర్స్ ఆ బోట్ స్టేని ఎంజాయ్ చేసి ఉంటారు. ఇక్కడ కూడా చూడండి, చుట్టూ చెట్లు, మొత్తం గ్రీనరీగా ఉంది. అలాగే వాటర్ కూడా చాలా క్లీన్గా ఉంది.
ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అంటే మనం బ్యాక్ వాటర్స్ నుండి గ్రాండ్ ఐలాండ్కి వెళ్తున్నాం. నేను మీకు ఏజెన్సీలో గేమ్స్ బుక్ చేసుకున్నామని చెప్పాను కానీ ఏ గేమ్స్ అనేది చెప్పలేదు. ఈ ఏజెన్సీలో ఏంటంటే మనం కాంబో ప్యాక్ తీసుకున్నామండి. ఒక 5 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ రైడ్స్, అలాగే బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్ అండ్ మనకి ఎక్కడ పికప్ చేసుకున్నారో అక్కడే డ్రాప్ కూడా వాళ్ళే చేస్తారు. आपको राइट साइड में देखो, आपके दिख रहा है वो पैलेस दिख रहा है, टाउन पैलेस है, जीवी खासदार उसके ऑनर का नाम है. डायमंड मर्चेंट है वो, मुंबई से ना मान जाएगी, जिसमें अनुपम खेर का विला दिखाया गया है. वो विला का शूटिंग इधर हुआ था. उसके ऊपर देखो कोई व्हाइट कलर का चर्च दिख रहा है तुमको. हाँ, सेंट लॉरी चर्च. भूतनाथ मूवी कोई देखा है अमिताभ बच्चन का? हाँ, वो उसका शूटिंग है. बोर्ड घुमा रे, बोर्ड घुमा. साइड में देखो वो टावर दिख रहा है जिसके ऊपर वो सिग्नल टाइप में गोल गोल घूम रहा है. फ्रंट साइड में कोई टावर दिख रहा है. हाँ, वो कोई टावर नहीं, लाइट हाउस है वो रात को अंधेरा होता है तो बोट को लाइट दिखाता है. इसके साइड में देखो वो बिल्डिंग दिख रही है व्हाइट कलर की, गोल टैंक टाइप में. वो कोई बिल्डिंग नहीं है, वो फोर्ट है, फोर्ट अगवाड़ा. शाम के टाइम पे जाएगा, बाय रोड रास्ता है, तुम घूम के अच्छा सनसेट का फोटो ले सकता है, सेल्फी ले सकता है. पूरा वास्को तक दिखाई देता है सेल्फी का. अभी उसके सीधा नीचे देखो न्यू पेंट करके चॉल दिख रहा है तुमको, व्हाइट और रेड कलर में. सब टूरिस्ट लोग के लिए फ्री है. सेंट्रल जेल ऑफ गोवा वो भी अंडरग्राउंड है, जिसमें कयामत मूवी हुई अजय देवगन का. हाँ, सेंट्रल अंडरग्राउंड जेल है. బోట్ నెంబర్ నుంచి మనకి ఇక్కడ ప్లేసెస్ కోసం ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నేను నేమ్స్ రాస్తాను, మీకు ఐడెంటిఫికేషన్ ఈజీగా ఉంటుంది. అలాగే వాటర్లో ఏ గార్బేజ్ కూడా వేయొద్దు అని ముందుగానే ప్రికాషన్స్ ఇస్తున్నారు. నియర్లీ మన బోట్ ట్రావెల్ స్టార్ట్ అయ్యి 1 అవర్ అయితే అయ్యింది. అండ్ ఇప్పుడు మనకి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ సప్లై చేస్తున్నారు. వెజ్ బర్గర్, అలాగే సమోసా. నాకైతే ఆ బర్గర్ టేస్ట్ అస్సలు నచ్చలేదు, నేనైతే తినలేకపోయాను. అండ్ నేను మార్నింగ్ తిన్న 2 ఇడ్లీస్ నాకు బాగా సర్వైవ్ అయ్యాయి. ఎంతైనా మన ఆంధ్ర ఫుడ్డే కదా. వీళ్ళు కూడా మన ఆంధ్ర వాళ్ళే. ఐ థింక్ వాళ్ళకి కూడా నచ్చలేదు అనుకుంటా. అయినా పక్షులు మాత్రం చక్కగా తింటున్నాయి. అండ్ నేను కూడా అదే పని చేద్దాం అనుకున్నా, కాకపోతే ఆపోజిట్ సైడ్లో కూర్చున్న వాళ్ళ మీద పడతాయని లైట్ తీసుకున్నాను నేనైతే. ఫైనల్లీ మనమైతే వాస్కో డి గామాని క్రాస్ చేసి గ్రాండ్ ఐలాండ్కి అయితే రీచ్ అయిపోయాము. మనం ఇప్పుడు చేయబోయే ఫస్ట్ రైడ్ స్కూబా డైవింగ్. ఎస్, మన డైవర్ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, వినండి మీరు కూడా. पानी के नीचे स्विमिंग की जरूरत नहीं है. जिनको भी स्विमिंग आती है ना, पानी के नीचे बिल्कुल भी हाथ पैर नहीं मारने का, बिल्कुल भी स्विमिंग नहीं करने का. बॉडी को पूरा फ्लोट रखना है, स्टेबल रखना है. आप स्विमिंग करते हो ना, ड्राइवर को तकलीफ होता है. बिल्कुल भी स्विमिंग नहीं करने का, बॉडी को पूरा फ्लोट रखना है. पानी के नीचे आपके साथ अंडर वाटर 2 ड्राइवर रहेगा, एक आपकी वीडियो निकालेगा, एक आपके साथ रहेगा. टेंशन लेने की कोई बात नहीं, इजी है पूरा. ये दिख रहा है ना पूरा, इसका बोलते हैं डाइव का इक्विपमेंट बोलते हैं इसको. डाइव का किट भी बोलते हैं. इसमें बहुत सारे पार्ट है, इसमें -10 तक एडजस्ट होता है स्पेस को निकाल के आने का. इसमें दूर का पास में दिखता है ऑटोमेटिक. ओके, नेक्स्ट ओनली बोट फ्रॉम माउथ. जैसे आप शो मी. ओके सर, दिस इज अप साइड. ओके सर, इसको आप ओके बोलते हो, ड्राइवर आपको ऊपर लेके आएगा. बाद में ఇది స్కూబా డైవ్ ఎక్విప్మెంట్ అండి. నీటి లోపల మనం గాలి పీల్చడానికి యూజ్ అవుతుంది. దీనిలో మనకి ఆక్సిజన్ ఉంటుంది సిలిండర్లో. ఆల్రెడీ కొంతమంది స్కూబా డైవింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నియర్లీ 3 డైవర్స్ ఉన్నారు ఇక్కడ మనకి అవైలబుల్గా. అండ్ కొంతమందిని స్పీడ్ బోట్లో తీసుకెళ్తున్నారు. ఇది అనదర్ రైడ్ అనమాట. సో దానికోసం కొంతమందిని తీసుకెళ్తున్నారు, కొంతమందిని ఇక్కడే మనకి స్కూబా డైవింగ్ కోసం ఉంచారు. మనల్ని వాటర్ లోపలికి తీసుకెళ్లే ముందు ఇలా డైవర్స్ కొంచెం మన రెస్పిరేషన్ అండ్ మనల్ని స్టెబిలైజ్ చేస్తారనమాట. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నారు చూసారా. అండ్ మనం కూడా రెడీ అయిపోయాం సూట్స్ వేసుకొని. నాకైతే స్టార్టింగ్లో కొంచెం రెస్పిరేషన్ ఇన్బ్యాలెన్స్ అయింది, తర్వాత ఆటోమేటిక్గా ఈక్వలైజ్ చేసుకున్నాను. ఇక్కడ మనకి వీడియోస్ తీయడానికి కూడా ఒక సెపరేట్ డైవర్ ఉంటారనమాట. సో మనం సెపరేట్గా వీడియోస్ తీసుకున్నాం. ఇద్దరం సింగిల్గా తీసుకున్నాం, అలాగే కలిపి కూడా ఇంకోటి తీసుకున్నాం.
మొత్తం టోటల్గా 3 వీడియోస్ మనం తీయించుకున్నాం. ఈ స్కూబా డైవింగ్ అనేది నాకైతే చాలా బాగా నచ్చింది. అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే అర్థమవుతుంది ఆ ఫీల్ అనేది. రిమైనింగ్ వాళ్ళది స్కూబా డైవింగ్ అయ్యేలోగా ఈలోగా స్విమ్మింగ్ చేయమని చెప్పారు. సో అందరూ అదే చేశారు, మేము కూడా అదే ఫాలో అయ్యాం. 3 seconds అంటే మనం జంప్ చేసి ఫోర్స్ బట్టి టైట్ చేసుకోండి. అలా జంప్ చేసేయండి. కూర్చొని జంప్ చేయండి. ఇంకా నార్మల్ ఇట్లా ఫ్లాట్ గా దుంకేస్తాయి. జై బాలయ్య. ఫ్లాట్ గా దుంకేసేయండి. ముందు ఫ్రంట్ జంప్ తోసేనా? ఏంగా తోసేస్తా. నేనైతే జంప్ చేయడానికి భయపడ్డాను. కొంతమంది బ్రదర్స్ అయితే బాలయ్య నేను చెప్పి మంచిగా ఎంకరేజ్ చేశారు నన్ను. నాకైతే ఒకటి అర్థమైంది, మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా బాలయ్య బాబుని మాత్రం కన్ఫర్మ్గా తలుచుకుంటారు. సక్సెస్ఫుల్లీ మన స్కూబా డైవింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే మిడిల్ ఆఫ్ ద సీలో కూడా మన స్విమ్మింగ్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ద సెకండ్ రైడ్. అది ఎలా ఉంటుందో, అది ఎంత ఫన్ ఇస్తుందో చూద్దాం. ఇప్పుడు మనం చేయబోయే సెకండ్ వాటర్ రైడ్ జెట్ స్కీ. ఈ రైడ్ కూడా బాగుంటుంది, చాలా ఫాస్ట్గా ఉంటుంది. అలాగే కొంచెం స్కిడ్ అవుతావేమో అనిపిస్తుంది టర్నింగ్లో, కానీ అలా ఏమి ఉండదు. అండ్ నేను 2 times డ్రైవ్ చేశాను. బికాస్ ఫస్ట్ టైం హ్యాండిల్ అంతా డ్రైవర్ హ్యాండిల్ చేశాడు తను. సో సెకండ్ టైం నేనే హ్యాండిల్ చేశాను. బికాస్ నాకు చాలా బాగా నచ్చింది, అందుకే సెకండ్ టైం కూడా డ్రైవ్కి వెళ్ళాను. సో నెక్స్ట్ మన థర్డ్ రైడ్ పారాసైలింగ్. ఎస్, మనం ఉన్న బోట్ నుండి అనదర్ బోట్లోకి షిఫ్ట్ అవుతున్నాం ఇప్పుడు. అది స్పీడ్ బోట్ అండి. ఇప్పుడు మనం 2 రైడ్స్ కవర్ చేయబోతున్నాం. అదేంటంటే స్పీడ్ బోట్ రైడ్, అలాగే పారాసైలింగ్ రైడ్ కూడా కవర్ చేయబోతున్నాం అనమాట. సో పారాసైలింగ్ వెళ్ళే ముందు ఇలా మనకి బెల్ట్స్తో బాగా సెక్యూర్ చేస్తారు. చాలా థిక్గా ఉన్నాయి బెల్ట్స్. వావ్, చూసారు ఎంత పెద్ద పారాచూట్ ఉందో. కాకపోతే ఇది సెల్ఫ్ డ్రైవ్ కాదండి, మిషన్ ద్వారా వీళ్ళే కంట్రోల్ అంతా హ్యాండిల్ చేస్తారు. సో ఆ విషయం నాకు తెలియదు. నేను వాళ్ళని అడిగాను అనమాట, మీరు కూడా నాతో వస్తారా ఎవరైనా, ఏంటి హ్యాండిలింగ్ ఎలా ఏంటి అనేది. సో తర్వాత నాకు అర్థమైంది దే విల్ హ్యాండిల్ ఎవ్రీథింగ్ అని. ఫస్ట్ రైడ్ అయితే నేను సింగిల్గా వెళ్ళాను. చాలా బాగా అనిపించింది. బికాస్ వాటర్లో వాళ్ళు మనల్ని డిప్ చేస్తుంటారు, బయటికి తీస్తుంటారు. ఆ ప్రాసెస్లో అయితే సాల్ట్ వాటర్ నోట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ నేనైతే సోలోగా వెళ్ళిన బాగా ఎంజాయ్ చేశాను. నెక్స్ట్ నేను మా హస్బెండ్ ఇద్దరం కలిపి వెళ్ళాము రైడ్కి. ఈసారి అయితే పూర్తిగా టిప్ చేసేసారు మా ఇద్దరు. నేను ఫన్ అయితే ఇలా అలా లేదు, చాలా బాగుంది. సో ఎప్పుడు గోవా వెళ్ళినా ఈ ఫన్ మాత్రం మిస్ చేసుకోవద్దు. నాకైతే లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి రైడ్స్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనిపించింది. మీరు కూడా ఈ రైడ్స్ని ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మీకు కూడా అలానే అనిపించింది అనుకుంటున్నాను. పారాసైలింగ్ తర్వాత స్పీడ్ బోట్ డ్రైవ్ని కూడా కొద్దిసేపు ఎంజాయ్ చేసాం మనం. అండ్ ఇప్పుడు మనం చేయబోయేవి లాస్ట్ 2 రైడ్స్. అదేంటంటే బనానా రైడ్ అండ్ స్లీపింగ్ బంపర్ రైడ్. ఈ 2 అవసరంగా ఉంటాయి. మనల్ని స్పీడ్ బోట్ నుండి అనదర్ బోట్కి ట్రాన్స్ఫర్ చేసి కన్సోలియం బీచ్కి తీసుకువెళ్తున్నారు ఇప్పుడు. సో మనం ఆ బోట్ నుండి ఈ బోట్ అయితే షిఫ్ట్ అయిపోయాము. ఇక్కడ నుండి మనల్ని కన్సోలియం బీచ్కి తీసుకువెళ్తున్నారు. మనం కన్సోలియం బీచ్కి అయితే రీచ్ అయిపోయాం. కాకపోతే ఇక్కడ మనం రైడ్ చేసింది వీడియో షూట్ చేయడానికి అవ్వలేదు. ఆ 2 రైడ్స్ కూడా చాలా సూపర్గా ఉన్నాయి. ఆసమ్ ఎక్స్పీరియన్స్ అనమాట. మనమైతే ఆ లాస్ట్ 2 రైడ్స్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాం.
మనం ఏ బోట్ నుండి వచ్చామో ఆ బోట్ నుండే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఎక్కడికంటే మనం మెయిన్ బోట్ అంటే ఫస్ట్ మనం స్టార్ట్ అయిన బోట్ దగ్గర వెళ్తున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 o'clock అయిపోయింది. ఇంకా అందరి ఎనర్జీ లెవెల్స్ కూడా డౌన్ అయిపోయాయి. బికాజ్ సీ వాటర్ కదా, సీ వాటర్లో మనం ఎక్కువ టైము డ్రైవ్ చేసినా ఏం చేసినా సరే ఎనర్జీ లెవెల్స్ అనేవి డ్రాప్ అవుతాయి. మన మీద సన్లైట్ కూడా కొంచెం గట్టిగా పడుతుంది కదా. అండ్ ఫైనల్లీ మనం మన మెయిన్ బోట్కి రీచ్ అయిపోయాం. నౌ ఇట్స్ టైమ్ ఫర్ లంచ్. ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ 2 varieties ఆఫ్ ఫుడ్ని కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు. How is the food? Delicious. అలాగే కూల్ డ్రింక్స్ అండ్ హాట్ డ్రింక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఫుడ్ కూడా లిమిటెడ్ కాదు, అన్లిమిటెడే పెట్టారు. అందరం ఇప్పుడు రిటర్న్ అయిపోతున్నాం. అండ్ రిటర్న్ వస్తున్నప్పుడు అయితే సీ వాటర్ అయితే బాగా పడింది. ఎందుకంటే ఎయిర్ ఆపోజిట్లో రావడం వల్ల సీ వాటర్ అంతా మా మీదే పడింది. వీళ్ళు బోట్లో పరిచయమైన బ్రదర్స్. రిటర్న్ వచ్చినప్పుడు బాగా టైంపాస్ చేసాం. కొంచెం జోక్స్ ఫన్ అంతా నడిచింది బాగా. అండ్ ఫైనల్లీ మన బ్యాక్ వాటర్స్కి అయితే రీచ్ అయిపోయాం. ఇట్స్ నియర్లీ 4:30 అలా అవుతుంది. వాళ్ళు చెప్పిన టైంకి మనల్ని ఎక్కడ పిక్ చేస్తున్నారో అక్కడే డ్రాప్ చేసేసారు. వాళ్ళు తెచ్చిన ఫుడ్ వెజల్స్ అన్నీ ఖాళీ అయితే అయిపోయాయి. అండ్ ఓవరాల్గా రైడ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయండి. ఇట్ వాజ్ అ నైస్ ఎక్స్పీరియన్స్. గోవా వస్తే మాత్రం కన్ఫామ్గా మిస్ అవ్వద్దు. రైడ్స్ అనేవి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ మనం వచ్చేసిన తర్వాత మన కోసం బస్ కూడా వెయిట్ చేస్తున్నారు అక్కడ. ఇదిగోండి బస్ కూడా వెయిట్ చేస్తుంది. ఇంకా మన పాయింట్ ఎక్కడైతే పికప్ తీసుకుందో అక్కడ డ్రాప్ చేస్తారు ఇప్పుడు మనల్ని. ఎస్, ఫైనల్లీ మన 5 star రూమ్కి అయితే వచ్చేసాం, రీచ్ అయిపోయాం. కొంచెం టైం రెస్ట్ తీసుకుని అలాగే ఫ్రెష్ అయిపోయి మనం ఈవినింగ్ మార్కెట్కి వచ్చేసాం. మనమైతే ఇంతవరకు షాపింగ్ అయితే చేయలేదు. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ డే మనకి. సో కన్ఫామ్గా కొంతవరకైనా షాపింగ్ చేయాలి. సో అందుకనే ఇక్కడ మార్కెట్ ఉంది, దాంట్లోకి ఎంటర్ అయ్యాం మనం ఇప్పుడు. హ్యాండ్ క్రాఫ్ట్ మార్కెట్. ఇక్కడ వుడ్తో చేసిన యాంటిక్ పీస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. రెడ్ శాండ్ వుడ్తో చేశారేమో అన్నట్టు అనిపించింది. కాకపోతే తర్వాత అనుకున్నాను అది కలర్ మేబీ అయి ఉంటుంది. కాకపోతే ఇక్కడ దీంట్లో ఏంటంటే మైన్యూట్ డీటెయిల్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. నాకు అది బాగా నచ్చింది, ఆ వర్క్ బాగా నచ్చింది. అలాగే ఇక్కడ మెటల్స్ కూడా చాలా బాగున్నాయి. చిన్న ఆబ్జెక్ట్ కూడా చాలా బాగా డీటెయిలింగ్ ఇచ్చారు. నాకు అది బాగా నచ్చింది. అండ్ నేను తీసుకుందాం అనుకున్నాను, కాకపోతే మన షాపింగ్ టైం చాలా తక్కువ ఉంది. సో దాని మీద టైం స్పెండ్ చేయలేదు. అండ్ ఇక్కడ పెరల్స్ కూడా ఉన్నాయి, బ్రాస్లెట్స్, చైన్స్ అన్నీ పెరల్స్ ఉన్నాయి. సో ఈ సైడ్ నేను అసలు వెళ్ళలేదన్నమాట. బికాస్ దీనికి కొంచెం టైం ఉండాలి, అలాగే దాని మీద నాలెడ్జ్ కూడా ఉండాలి. అండ్ ఇప్పుడు నాకు హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకుందాం అనుకున్నాను. ఫస్ట్ నుండి అదే ఫిక్స్ అయ్యాను. అందుకే మనం డైరెక్ట్గా హ్యాండ్ బ్యాగ్ షాప్లోకి ఎంటర్ అయ్యాము. నేనైతే ఎక్కువగా స్లింగ్ బ్యాగ్సే యూజ్ చేస్తాను. సో అందుకే సింపుల్గా అన్ని డ్రెస్సెస్కి నీట్గా మ్యాచ్ అయ్యేలా తీసుకుందాం అనుకున్నాను. సో ఇది సెలెక్ట్ చేశాను. కాకపోతే నాకు ఫోమ్ క్లాత్ అనిపించింది. తనకు అడిగితే మిక్స్డ్ లెదర్ అని చెప్పాడు. బట్ నేనైతే నమ్మలేదు, నాకైతే ఫోమ్లా అనిపించింది. ఫోమ్ అయితే త్వరగా పాడైపోతుంది, అందుకే నేను డ్రాప్ అయిపోయాను. అండ్ ఈ బ్యాగ్స్ నాకు కలర్ఫుల్గా కనిపించాయి. ఏంటని అడిగితే ఇవన్నీ కోకోనట్ షెల్తో చేసినవంట. అండ్ గోవా స్పెషల్ కూడా. ఈ మోడల్లో అయితే స్లింగ్ బ్యాగ్స్ డిఫరెంట్ షేప్స్ ఉన్నాయండి. నాకైతే ఇది బాగా నచ్చాయి. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్ అనమాట. కొబ్బరి చిప్లు ఉంటాయి కదా, వాటి మీద పీచు తీసి పాలిష్ చేసి కలర్స్ వేసి ఇలా డిఫరెంట్ షేప్స్ కట్ చేసి హ్యాండ్ బ్యాగ్స్కి స్టిచ్చింగ్ అయితే చేశారు. దీంట్లో అయితే చాలా హార్డ్ వర్క్ అండ్ హ్యాండ్ వర్క్ ఉంది. నేనైతే ఇది తీసుకుంటున్నాను. ఇక్కడ మనకు కొన్ని నెక్ సెట్స్ కూడా ఉన్నాయి. ఇవంట షెల్స్, మనకి సీలో దొరుకుతాయి కదా, ఆ షెల్స్కి హోల్స్ పెట్టి ఇలా నెక్ సెట్స్లా చేశారు. చాలా కలర్ఫుల్గా అండ్ ఆర్టిఫిషియల్ అండ్ మోడర్న్గా కూడా కనిపిస్తున్నాయి కదా. అలాగే ఇక్కడ కొన్ని బీడ్స్ అండ్ లాకెట్స్తో కొన్ని నెక్ సెట్స్ అయితే ఉన్నాయి. జనరల్గా నేను ఇలాంటివి యూజ్ చేయను, కాకపోతే ఇక్కడ మనకి గ్లాస్ వర్క్ కనిపిస్తుంది, గ్లాస్లా కనిపిస్తున్నాయి లాకెట్స్. అలాగే దానిలోని ఫ్లవర్ వర్క్ నాకు ఇవి చాలా బాగా కనిపించింది అండ్ చాలా కలర్ఫుల్గా కూడా కనిపించింది. అండ్ అందుకనే నేను ఒక 2 కలర్స్ పిక్ చేసుకున్నాను, 2 పీసెస్.
వర్క్ అనేది చాలా బాగుందన్నమాట. నేనైతే ఒక 2 డిఫరెంట్ కలర్స్ అండ్ 2 డిఫరెంట్ ఫ్లవర్స్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ కప్స్ చూసాను, కప్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ప్లేస్ని కూడా రిప్రజెంట్ చేస్తాయి. కాకపోతే మన ట్రావెలింగ్లో బ్రేక్ అయిపోతాయని నేను తీసుకోలేదు. అండ్ నాకైతే ఈ హ్యాండ్ బ్యాగ్ బాగా నచ్చింది, అందుకని ఇంకొక డిఫరెంట్ షేప్లో అండ్ డిఫరెంట్ సైజ్లో తీసుకున్నాను. ఫైనల్లీ మనకి ఈ షాప్లో అయితే షాపింగ్ అయితే అయిపోయింది. అలాగే ఇక్కడ హ్యాంగింగ్ దియాస్ చాలా బాగున్నాయి అండ్ డిఫరెంట్ వెరైటీస్ అనమాట. మనకు ఆన్లైన్లో కూడా అంత ఈజీగా దొరకవు, కాకపోతే అన్ని వెరైటీస్ ఉన్నాయి. నాకు చాలా తక్కువ టైం ఉండడం వల్ల నేను చూడలేదు. వాల్ హ్యాంగింగ్స్ అండ్ దియా షాపింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. నేను పక్కనున్న షాప్లో నెక్ సెట్స్ చూస్తున్నాను, బికాజ్ ఇక్కడ నెక్ సెట్స్ ఎక్కువగా ఉన్నాయి అండ్ నాకు కూడా ఇంట్రెస్ట్ ఇయర్ రింగ్స్ అన్న నెక్ సెట్స్ అన్న. ఇదైతే ఆర్టిఫిషియల్ పెరల్స్ అండి, రియల్ పర్ల్స్ అయితే కాదు. కాకపోతే నాకు నచ్చింది, ఫ్యాన్సీగా ఉంది అండ్ వెస్ట్రన్ వేర్కి బాగుంటుందని తీసుకున్నాను లాంగ్ ఫ్రాక్స్ మీదకి. అలాగే అక్కడే ఆ షాప్లోనే బ్లాక్ మెటల్ విత్ పర్ల్స్ ఉంటాయి చిన్నవి, దానికి ఇయర్ రింగ్స్ కూడా సెట్ ఉన్నాయి. ఒక సెట్ తీసుకున్నాను నేను. ఇదేనండి అది. ఇదైతే శారీస్ మీదకి మంచిగా సూట్ అవుతుందని తీసుకున్నాను నేను. అండ్ ఈ యాంటీ బైక్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా నెక్స్ట్ మా పాప సస్మిత కోసం డ్రెస్సెస్ కోసం చూస్తున్నాము. అండ్ ఒక టీ షర్ట్ అండ్ ప్యాంట్ ఐ లవ్ గోవా స్టైల్లో మా ఆపోజిట్ హౌస్లో ఉంటాడు దేవాంశ్ అని, చిన్నోడు, వాడి కోసం తీసుకున్నాం. ఇంకా అక్కడ సస్మితకి అయితే ఏమీ దొరకలేదు, మాకు నచ్చలేదు. సో అనదర్ షాప్కి వచ్చాము. అక్కడ సస్మిత కోసం మినియన్స్ టీ షర్ట్ అండ్ 1 more ఐ లవ్ గోవా టీ షర్ట్ అండ్ సింపుల్ ఫ్రాక్ తీసుకున్నాము. సస్మితకి సాఫ్ట్గా ఉండాలి, అలాగే కంఫర్ట్ ఉండాలన్నమాట. సో అందుకనే తనకు తగినట్టే తీసుకున్నాము. నౌ ఇట్స్ టైమ్ ఫర్ టాటూ. ఎస్, నేనైతే చాలా వేసిన అనుకున్నాను, హైదరాబాద్లో కూడా అనుకున్నాము వేయించుకోవాలి అని, కాకపోతే అలా నెగ్లెక్ట్ చేశాను. సో ఇంకా గోవా వచ్చాక ఆ విష్ కూడా కంప్లీట్ చేసుకుందామని అనుకున్నాను. మనం ఫస్ట్ ఒక డిజైన్ని సెలెక్ట్ చేసుకోవాలి, అదే వాళ్ళకి చెప్పాలన్నమాట. అండ్ ఎక్కడ వేయాలి, ఎంత సైజు, ఎంత లెంత్లో వేయాలి అని అడుగుతారు. సో ఆ విత్ బట్టి మనకి వాళ్ళు అమౌంట్ క్యాలిక్యులేట్ చేసుకుంటారనమాట. అలాగే మనం సెలెక్ట్ చేసుకుంది వాళ్ళు జిరాక్స్ తీస్తారు ఒక పేపర్ మీద మనకు కావాల్సిన సైజులో. దాన్ని ఇలా హ్యాండ్ మీద పెట్టి సమ్ జెల్ అప్లై చేస్తారనమాట. సో అప్పుడు ఆ డిజైన్ అంతా మన హ్యాండ్ మీదకి వస్తుంది ఇలా. నెక్స్ట్ వాళ్ళు సమ్ జెల్లా ఉంది, అది అప్లై చేస్తూ మనకి టాటూని స్టార్ట్ చేస్తారనమాట. డిజైన్స్కి మనం కలర్స్ కూడా వేయించుకోవచ్చు. నేనైతే సింపుల్గా బ్లాక్కే వేయించుకుంటున్నాను. సో మనం కావాలంటే కలర్స్ కూడా ఫిల్ చేయించుకోవచ్చు. అండ్ ఇది స్టార్ట్ చేసినప్పుడు లైట్ వైబ్రేషన్ వస్తుంది. స్టార్టింగ్ లైట్గా ఉంటుంది, దాని తర్వాత వైబ్రేషన్ వచ్చి మనకు కూడా లైట్గా పెయిన్ అయితే స్టార్ట్ అవుతుంది. నేనైతే నేమ్స్ ఏమీ కాకుండా ఒక మీనింగ్ఫుల్ టాటూ వేయించుకుందాన్ని ఫిక్స్ అయ్యాను. సో అందుకని ఇది సెలెక్ట్ చేసుకున్నా. నాకైతే ఆ మీనింగ్ అండ్ డిజైన్ చాలా బాగా నచ్చింది. హోప్ మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ టాటూ యొక్క మీనింగ్ ఏంటనేది. ఈ టాటూ హీల్ అయ్యి క్లియర్గా రావడానికి నియర్లీ 1 week 10 days పడుతుంది. ఫైనల్లీ ఎప్పటి నుండో అనుకుంటున్నా పర్మనెంట్ టాటూ అయితే వేయించేసుకున్నాను. దీన్ని 2 to 3 hours కవర్తో ప్యాక్ చేసి ఉంచాలంట, ఓపెన్ చేయకూడదు అండ్ వాటర్ కూడా తగలకూడదు. అండ్ ఆఫ్టర్ దట్ మనం లొరీనా క్యాజు హౌస్కి వచ్చాము. గోవా ఫేమస్ క్యాజు కదా, సో మనం పంజమీ మార్కెట్లో కూడా చూద్దామని ట్రై చేసాము. కాకపోతే మనకి ఎక్కడ సేల్స్ చేస్తున్నారు అనేది దొరకలేదు. ఫైనల్లీ వి గాట్ ది షాప్. क्या क्या मिलता है हमको? ड्राई फ्रूट वगैरह मिलेंगे, सभी ड्राई फ्रूट मतलब काजू ओके, काजू मिलेगा। काजू में वैरायटीज है? वैरायटी है, नॉर्मल काजू है। ఈ షాప్లో ఏంటంటే మనకి చాలా డిఫరెంట్ వెరైటీస్ అయితే దొరుకుతున్నాయి. అలాగే హెల్దీ న్యూట్రీబార్స్ కూడా దొరుకుతున్నాయి. నేను ఇంతవరకు ఎక్కడ వినలేదు ఇలాంటి న్యూట్రీబార్స్ కూడా ఉంటాయి అనేది. సో నాకు ఈ షాప్లో బాగా నచ్చింది అదే. అండ్ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. సో దీనికోసం నేను స్పెషల్గా ఒక వీడియో తీస్తున్నాను, మీకు పోస్ట్ చేస్తాను త్వరలో. అండ్ నేను కూడా చాలా క్వాంటిటీ వరకు క్యాజు అయితే తీసుకున్నాను, మసాలా క్యాజు అండ్ డిఫరెంట్ వెరైటీస్ క్యాజు తీసుకున్నాను. టోటల్గా మన షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇట్స్ టైమ్ ఫర్ రిలాక్సేషన్. అండ్ గోవాలో నైట్ లైఫ్ ఇలా ఉంటుంది. మీరు చూసిన మార్నింగ్ అంత ప్రశాంతంగా ఉండదు, నైట్ ఇంత రచ్చరచ్చగా ఉంటుంది.
అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే టుడే మనది లాస్ట్ డే ఆఫ్ గోవా ట్రిప్ కాబట్టి సో మ్యాక్సిమం టైం అయితే బీచ్లో టైం స్పెండ్ చేయాలని ఫిక్స్ అయ్యాము. అందుకనే నైట్ 1 o'clock వరకు మేము ఇంకా బీచ్లో టైం స్పెండ్ చేసాము. బికాజ్ మాకు మార్నింగ్ 4 o'clockకి ఫ్లైట్ ఉంది. సో ఇంకా నైట్ అయితే పడుకోలేదు. రూమ్కి వెళ్ళి జస్ట్ హాఫ్ అన్ అవర్ అలా రిలాక్స్ అయ్యాము. ఆఫ్టర్ దట్ బ్యాగ్ అంతా ప్యాక్ చేసుకుని అన్నీ చేసుకుంటే టైం అయిపోయింది. మా క్యాబ్ డ్రైవర్ కూడా వచ్చేసారు. సో అక్కడ నుండి మేము ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. వీఆర్ లీవింగ్ గోవా నౌ. బాయ్ బాయ్ గోవా. We had a nice time here. Thank you. మనం టైంకి అయితే గోవా ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాం. ఐ థింక్ ఇది గోవా ఎయిర్పోర్ట్ డిజైన్ అనుకుంటున్నాను. అండ్ ఈ పెయింటింగ్ అయితే చాలా పెద్దగా ఉంది అండ్ సమ్ వార్ కైండ్ ఆఫ్ మీనింగ్ఫుల్ ఉంది బాగా. సో ఇప్పుడు మన ఫ్లైట్ చెక్ ఇన్ టైం అయితే అయిపోయింది. లెట్స్ గో టు హైదరాబాద్. బిఫోర్ వీడియోస్లో మీకు నైట్ వ్యూ చూపించాను కదా, ఇది మార్నింగ్ సన్ రైజ్ వ్యూ. చాలా బాగుంది, అందుకే స్పెసిఫిక్గా మీకు చూపిద్దామని తీసాను అనమాట. అండ్ ఇది టోటల్ వ్యూ. ఎక్కువగా ఫాగ్ ఉంది, అంత క్లియర్గా ఏం కనిపించలేదు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్ అండి. సో ఫైనల్లీ మన గోవా డే 1, డే 2, డే 3 ట్రిప్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. మీరు ఇంతవరకు చూడనట్టయితే డే 1, డే 2 ట్రిప్ డిస్క్రిప్షన్లో పెడతాను లింక్స్, ఒకసారి చూడండి. నా వీడియోస్ మీ అందరికీ బాగా నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇట్స్ మీ ప్రవీణ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్. Bye bye.